పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. గత ప్రభుత్వంలో జరిగిన మరో అవినీతిని సర్కార్ బట్టబయలు చేసింది. కేసీఆర్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ల జాబితాను చేజెక్కించుకుని ప్రభుత్వ పథకాల కోసం దాన్ని దుర్వినియోగం చేసిందని ఎన్నికల ప్రధానాధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.16 లక్షల మంది పెన్షన్ దారులను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ గుర్తింపు ద్వారా ఎంపిక చేసిందని, వారి ఫోటోలు, చిరునామా తదితర వివరాలు దుర్వినియోగం చేసిందన్నారు. ఈ మేరకు సిఈసికి ఇటీవల లేఖ కూడా రాశారు. ఓటర్ కార్డు సమాచారాన్ని ఆధార్తో లింక్ చేస్తామని, అందుకు మీ వద్ద ఉన్న ఓటర్ గుర్తింపు కార్డుదారుల సమాచారాన్ని ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వం గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. అందుకు ఎన్నికల సంఘం అనుమతి కూడా ఇచ్చింది. అయితే ఎన్నికల సంఘం సర్వర్ల ద్వారానే ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఐటీ శాఖ తన సర్వర్లను ఇందుకు ఉపయోగించింది. దీంతో సమాచారం మొత్తం అప్పటి రాష్ట్ర ప్రభుత్వ గుప్పెట్లోకి వెళ్లిపోయింది. 2015 నుంచి జూలై 2021 వరకు ఎన్నికల సంఘం వద్ద ఉన్న రాష్ట్ర పౌరుల ఓటర్ కార్డు సమాచారం అంతా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంది. తర్వాత ఆ సమాచారాన్ని వినియోగించవద్దని ఎన్నికల సంఘం ఆదేశించడంతో పాటు ఇచ్చిన అనుమతిని కూడా రద్దు చేసింది. అయినా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తన వద్దే ఉంచుకోవడమే కాకుండా సీఓకు సమాచారం ఇవ్వకుండా దాన్ని అక్రమంగా ఉపయోగించుకుంది. వీటితో పాటు పెన్షన్ పథకానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అప్లికేషన్లను రూపొందించడానికి ఆ సమాచారాన్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించిందని కూడా పేర్కొంది. ఎంతో భద్రంగా ఉంచాల్సిన ప్రజల సమాచారాన్ని అప్పట్లో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పొసిటెక్స్ అనే ప్రైవేట్ కంపెనీకి అప్పగించిందని పేర్కొంది. అయితే తాజాగా ఎన్నికల సంఘం ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో 5-6 పాటు గత ప్రభుత్వం పాల్పడిన సమాచార చౌర్యం నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఓటర్ గుర్తింపు కార్డులు జారీ చేయడానికి ఎన్నికల సంఘం పౌరుల నుంచి సేకరించే సమాచారం అంతా కేంద్ర ఎన్నికల సంఘం సర్వర్లతో నిక్షిప్తమై ఉంటుంది. ప్రజల వ్యక్తిగత సమాచారం కావడంతో అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా, దుర్వినియోగం కాకుండా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటారు. ఎన్నికల సంఘం నుంచి తీసుకున్న పౌరుల సమాచారంతో పాటు తాను సేకరించిన సమాచారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత భద్రంగా ఉంచాల్సి ఉంటుంది. కానీ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం దీన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టింది. దీని పర్యవేక్షణ బాధ్యతలను హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్ కంపెనీ పొసిటెక్స్ కు అప్పగించింది. ఈ కంపెనీ గత ప్రభుత్వంలో ఐటీ శాఖలో కీలకంగా వ్యవహరించిన మీ సేవా కమిషనర్ గౌరవల్లి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులది. ఈ విషయాలన్నిటినీ వాటిని గత ప్రభుత్వం అవాస్తవ కథనాలు అంటూ కొట్టిపారేసింది. కానీ తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర సీఈఓ రాసిన లేఖలో కూడా పొసిటెక్స్ కంపెనీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. నిజానికి అన్ని ప్రభుత్వ శాఖల సమాచారాన్ని గత ప్రభుత్వం టీ యాప్ పేరుతో సేకరించింది. టీ యాప్ సేకరించిన సమాచారంతో పాటు ఎన్నికల సంఘం నుంచి సేకరించిన ఓటర్ల సమాచారాన్ని పెన్షన్దారుల వివరాలను రాబట్టడానికి కలిపిందని, ఈ ప్రక్రియ అంతా ప్రైవేట్ కంపెనీ పొసిటెక్స్ ఆధ్వర్యంలో జరిగిందని గతంలోనే బయటపెట్టిన విషయాన్ని తాజాగా ఎన్నికల సంఘం పేర్కొంది. 2018లో కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడం వెనుక ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం కూడా ఉందని అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. అందులో నిజం ఉందని తాజాగా ఈసీ ప్రకటనతో బయటపడింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.